మరి నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్స్ చేస్తాను, నా పరిస్థితి అనగా చేస్తాడు మా ఆయన. ఏడ్స్ చేస్తాడు. మాకు మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చుంటే నన్ను పాలలు పెట్టుంది. మా ఆయన నేడు నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను. ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి ఏడు తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా, పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా నేవా పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. అలాంటి పరిస్థితిలో ఇవాళ మీ ఆయన్ని కోల్పోయారు మీరు. జ్వరంతో ఉన్న పిల్లాడు. జ్వరం పిల్లడు. ఏమ్మా మరి ఏంటి అసలు పిల్లల భవిష్యత్తు మీద ఏంటి మీకు ఉన్న నమ్మకం? ఇప్పుడు మాకు మరి ఏం నమ్మకం లేదు. మా ఆయన చనిపోయినారు కదా, మా అమ్మలు కూలి చనిపోయిన మాట. కానీ మరి మాకు ఆ దిక్కునేది, మాకు ఆ ఆసరం లేదు. మరి 5 రోజులు అయిపోయింది, మరి 5 రోజులు పోతుంది. నా పిల్లలు నన్ను చనిపోయిన మాటే కానీ మాకు మరి ఆ దిక్కు ఉన్నాడు. మాకు ఆ దిక్కునేది కదా. డాడీ ఏడి అని మాటకి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే, పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడుతున్నాడు. ఆ డాడీకి కనిపించక అమ్మ డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. ఆ రోజు నిజంగా సమయానికి వైద్యం అందించుంటే మీ ఆయన బతికొచ్చేవాడు అన్న ఆశ ఉందా మీకు? నాకు చెప్తే అబద్ధం అంతా మీరు కెమెరా పెట్టుకుని వస్తున్నా. మా ఇళ్ళు చెక్ చేయండి. వెళ్ళండి ఆ మూల డబ్బు ఉందో, దాని ఉందో, బియ్యం ఉందో, సోడు ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పుతుందనేసి ఏం చెక్ చేస్తావమ్మా? తెలియట్లేదా మీ పరిస్థితి చూస్తే? జ్వరంతో ఉన్న పిల్లాడికి కనీసం పాలు పట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. అమ్మ, మీకు మీ భర్త గారిని కోల్పోయారు, 3-4 రోజులు అవుతుంది. ఏ విషయంలో ఈ ప్రమాదం జరిగిందో మీకు ఏమన్నా తెలుసామా అసలు? నాన్న ఏడు చెప్తాను, నాకు నోరు రాదు చెప్పడానికి. మా ఆయన రోజు మా అందరికన్నా జనంగా వస్తుంది. ఆ రోజు జనంగా వచ్చేసాడు. తర్వాత బండి గుద్దేసింది అనేసి అంటున్నాడు. మరి నాకు అంత తప్ప మరి నాకు ఏడు తెలియదు. కాదమ్మా, పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని బ్రెడ్ పట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళారన్నారు కదా, ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? ఏం జరిగింది అసలు? చివరిగా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళారు? ఏం జరిగింది అన్నాడు? ఈరోజు పిల్లడికి మందులు లేవు కదా, మందులు పెట్టుకొని వస్తాననేసి అన్నాడు. అన్న తర్వాత మరి ఏటైందో మన జరిగిందో నాకు తెలియదు. ఈదోళ్ళు వచ్చి నాకు చెప్పగానే పడుకోబడిపోయింది. ఈదోళ్ళు రాక చెప్పగానే నాకు తెలిసింది. అంత తప్ప నాకేడు తెలియదు. ఇప్పుడు ఏంటమ్మా, ఆయన్ని కోల్పోయారు మీరు. ఇప్పటి వరకు ఆయనే కదా మీకు ఆధారం. ఆయనలే వాళ్ళు తీస్తే మేము తిన్నాము. మేము బయటకి అక్కడ కూలికి వెళ్ళాను. చిన్న పిల్లలు పెట్టు నేను కూలి చేస్తున్నాను. పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు తండ్రి లేని డాడీ అని ఇద్దరు నా బొర్ర తినేస్తున్నారు. డాడీ ఏడమ్మా, డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. పిల్లలకండి అయిపోయింది. మేము ఏడు చెయ్యాలి. ఇప్పుడు మాకు కష్టం వచ్చినా చూసిన దిక్కు లేదు. మరి మాకు మరి చూసిన దిక్కు లేదు.
చూడు చూడు ఒరే చూడు మీ నాన్న వస్తారా అది మీ నాన్న వస్తాడు మీ నాన్న ఓరే బిస్కెట్లు తెస్తానడు చూడు ఆవు వచ్చింది ఆవు 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 మీరు మీ ఇంట్లో మనిషిని కోల్పోయారు, ఇవాళ మీ కుటుంబం అంతా రోడ్డున పడింది, కానీ బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళేమో ఎలా వ్యవహరించారనేది చూశారు. మీరేం చెప్తారు ఇవాళ ఆ కుటుంబ భవిష్యత్తు? బాబు ఆ పిల్లలకి ఆశ లేదు, ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడు తినేవాడికి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పొద్దు మేము ఇక్కడ ఉన్నాము, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, వాళ్ళు స్రవులకు తగులుతుంది, వాళ్ళు గోలు 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 పెడుతున్నారు. నాన్న నాన్న నాన్నని పచ్చలు అయిపోతున్నారు ఆ పిల్లలు. ఇల్లు అద్దె నెలకి 3,000 కట్టుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళు? ఎటు నుంచి తెస్తే కట్టడు బియ్యం తెస్తే దప్పి చేసుకుంటారు. ఒకరి దగ్గర కంబర్తనం అన్నాడు, కంబర్తనం ఉంటే వాళ్ళకి పెంచినాడు. వాళ్ళు ఎంతో అంత ఇస్తే అదే వాళ్ళకి ఆధారం అయ్యేది, లేకపోతే ఎక్కడ వాళ్ళకి ఆధారము? వాళ్ళకి తల్లిదండ్రులు చూసినారు, వాళ్ళకాడ కంబర్తనం ఉంటే ఒంటి మీద గొడ్డేసోళ్ళు, పిల్లలకి ఇంకా బియ్యం ఇచ్చేవాళ్ళు, తిండికి కోట బియ్యం దొరికితే ఇచ్చారు. ఇప్పుడు అవులు ఇస్తారు చెప్పు, ఇప్పుడు ఆ పిల్లలకు పట్టుకుని ఇటు వెళ్ళలేదు, ఆ పిల్లలకి ఎత్తుకుంటుంది, ఇటు కూలికి వెళ్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల వయసున్న పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు, మరి వాళ్ళు స్రవులకు తగులుతుంది, వాళ్ళు సాకు మౌలకు తగులుతుంది. వాళ్ళు గోలు పెట్టినట్టు వాళ్ళు అయ్యిన ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా, గోలు 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 పెట్టరా బాబు చెప్పు. నువ్వెలం కాసినవు, ఆ అమ్మాలకి కాసి, మీరు డబ్బు ఉన్నది ధనం ఉన్నది మీరు కాసినారు, దూది పరుపులలో మీరు పెట్టినారు. మేము కూడి కూర లేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం కదా, కూలి చేసేనే తింటాం. మీరు నెయ్యి కూడి తింటాం, మేము పక్కలకి ఎంచేనే తినమా, పెంచుకోమా? వాళ్ళ 4 అక్షరాలు చదివితే కంబర్తనం ఉండేని పెంచరా, అలా అమ్మకి వెళ్ళడానికి రేట్ చేస్తాం. అలా మాట్లాడచ్చా? జగన్ లాంటి వాళ్ళు, మా ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు అలా మాట్లాడచ్చా? ఒక కుటుంబం ఒక మనిషిని ఆధారాన్ని కోల్పోయింది, కనీసం మానవత్వం లేకుండా అలా మాట్లాడిన మాటలు మీకు తెలిసాక ఎలా అనిపించింది మీకు? అలా మాట్లాడలేదు బాబు. మీ పిల్లలకు మీకు ముద్దు దాచుకున్నారు, మరి వాళ్ళ పిల్లలు కవులు దోస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఆయన ఉన్నాడు దోస్తాడా? వాళ్ళ కవులు ఉన్నారు దోస్తారు చెప్పండి. వాళ్ళకి ఆకలి ఆకలి ఎంత తవులాడతారు చెప్పండి. ఈ పొద్దు అయితే నీకు 10 రూపాయలు ఇస్తావు, ఎంత బాబు కొనుక్కోయండి అని. రేపు అవులు ఇస్తారా 10 రూపాయలు వాళ్ళకి చెప్పండి. హలో లచ్చను గోలు 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 అవుతారు. వాళ్ళు ఉసిరి తగలదా చెప్పండి, వాళ్ళ గోసు తగలదా చెప్పండి.